దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక గొప్ప లాభం, ఒక గొప్ప వస్తువు మన దగ్గర ఉంది అని అంటే ఒక గొప్ప ధైర్యం కలుగుతుంది. ఒక పెద్ద పదవి ఉంది, ఒక ధైర్యం. పెద్ద సంపద ఉంది, ఒక ధైర్యం. ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది, ఒక ధైర్యం. లేదా ఒక పెద్ద గృహం ఏర్పడింది, ఒక ధైర్యం. అయితే ఒక మంచి పవర్ఫుల్ కారు దొరికింది, ఒక గొప్ప ఆనందం. ఏదైనా ఉన్న వాటిల్లో ఏది గొప్పదో అది లభించింది అని అనగానే ఒక ఆనందం, ఒక రకమైనటువంటి భరోసా, ఒక రకమైనటువంటి సెక్యూరిటీ మనకి ఏర్పడుతుంది. లభించాల్సిన వస్తువులన్నింటిలోకి చాలా గొప్ప వస్తువు ఆత్మ. దానికంటే మించింది మరేం లేదు. మనందరికీ తెలుసును, ఎంతో కష్టపడి పైసలు సంపాదిస్తాం. సంపాదించి వాటిని జాగ్రత్త పెట్టుకుంటాం. కానీ తన ఉనికికి ఆరోగ్యపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఎన్ని పైసలైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాం. అన్ని పైసలు మొత్తం ఖర్చు పెట్టడానికి సిద్ధపడతాం. పోనీ ఇంత చేసినా పోనీ వాడే పర్మనెంట్గా బతికుంటాడు, ఇక్కడ ఈ లోకంలో ఉండడు అని కూడా తెలుసు. అయినా ఈ శరీరంలో ఉండడం కోసం, ఈ శరీరాన్ని కోల్పోకుండా ఉండడం కోసం ఎంత పైసలైనా ఖర్చు పెట్టి జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించుకుని ఇంకా కొంతకాలం ఉండాలి అని అనిపిస్తుంది. అది శరీరం. ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు మనం చూసాం, రోజుకి ₹1,00,000 హాస్పిటల్కి ఖర్చు పెట్టాలన్నా, దాంతోపాటు ఒక 30-40 వేల రూపాయలు రోజుకి వాడే మందుల కోసం ఖర్చు పెట్టాలన్నా ఏమీ వెనకాడే ప్రశ్నే లేకుండా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా అందరూ బతికారు అని మనం అనడానికి వీల్లేదు. తాత్పర్యం ఏమిటంటే, మనిషికి ఎన్ని సంపాదించుకున్నా భౌతికంగా ఈ ప్రపంచంలో అవన్నీ ఖర్చు పెట్టైనా తనని తాను జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేటటువంటి ఒక కోరిక, ఒక ఆశ, ఒక ఆర్తి ఏర్పడుతుంది. ఎందుకంటే అన్నిటికంటే తన ఉనికి అనేది చాలా ప్రధానము అని అనిపిస్తుంది. తన ఉనికి ఎక్కడ?
శరీరంతో ఉండడం అన్నమాట. శరీరం మీద ఆశ పెంచుకోవడం చేత ఆ రకంగా అనిపిస్తుంది. కానీ కొంచెం బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తికి శరీరం యొక్క లక్షణం తెలిసి ఆ శరీరం తాత్కాలికంగానే ఉంటుంది, అది కూడా పోక తప్పదు. కానీ ఆ పోయే శరీరంతో తను ఈవేళ కలిగినటువంటి ఒక గొప్ప జ్ఞానాన్ని కోల్పోకుండా ఉండాలి అనే స్థితి కనుక తెలిస్తే, అది అవగాహన కలిగితే, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆ నిజమైనటువంటి ఆ జ్ఞానం ఏర్పడితే, ఏమంటాం దాన్ని, ఆ రియలైజేషన్ వాడి కనుక నిజంగా ఏర్పడగలిగితే, అంటే ఈవేళ మనకి ఈ మానవ శరీరంలోకి వచ్చాం. సో ఒక స్పష్టత ఉంది మనకి. నాకు ఉండేటువంటి ఒక తెలివి, నన్ను నడిపే ఒక తత్వం, నేను చేసేటటువంటి ఒక పని, ఇది ఆనందాన్ని ఇచ్చేది కావాలి, ఎప్పటికీ ఉండేది కావాలి, అన్నికంటే గొప్పది అయి ఉండాలి. అలాంటిది ఆత్మకు ఉండేటువంటి జ్ఞానము అనే ఒక ఇంగితం కనుక ఏర్పడ్డట్టయితే, బహుశా దాన్ని పొందడానికి, ఏమైనా చేయడానికి, అది లభిస్తుంది అని తెలిస్తే దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు వ్యక్తి. అంటే లక్ష్యం అది అయినప్పుడు అన్నమాట. మన రామానుజుల వారి చరిత్ర వింటుంటాను చూడండి. రామానుజుల వారికి తన సుఖం కంటే ఇతరుల సుఖం మీదే ఎక్కువ దృష్టి. ఈ ప్రపంచంలో అజ్ఞానంలో పడి మగ్గుతూ ఉండేటటువంటి జనాన్ని చూసినప్పుడు వీళ్ళందరికీ మంచి జ్ఞానం కలిగించి వీళ్ళందరినీ భగవన్మార్గంలో నడిపిస్తే బాగుంటుంది అని వారికి అనిపించింది. గురువుగారి దగ్గర తాము పొందినటువంటి ఒక అర్థాన్ని వారికి తెలిసిన తర్వాత, అబ్బో ఇంత గొప్ప అర్థం ఉందా అని ఆనందించారు. అయితే ఇంత గొప్ప అర్థం అది కేవలం కొద్ది మందికి మాత్రం పరిమితం అయిపోకూడదు, అందరికీ అందాలి. అందరికీ అందాలి అంటే అందించేవాళ్ళు ఎవరన్నా కావాలి కదా. ఇతరులు ఎవరు అలా అందించడానికి సిద్ధపడటం లేదు. కానీ అందకపోతే వాళ్ళు నష్టపోతారు, వాళ్ళు నష్టపోకూడదు. సరే, వాళ్ళు నష్టపోతారా, ఎవరు నష్టపోతారు కాదు అక్కడ పరిశీలన. నిజానికి నష్టపోయేది భగవంతుడు. ఎందుకంటే ఈ జీవులని భగవంతుడికి సంబంధించినవి. కొంతమంది జీవులు దూరం అయిపోతున్నారు అని అంటే, తన పిల్లల్ని దూరంగా చేసుకున్నప్పుడు తండ్రికి తల్లికి ఎట్లా కష్టం కలుగుతుందో, భగవంతుడు కూడా తన పిల్లలు దూరం అయితే అంతే కష్టం కలుగుతుంది అని గుర్తించగలిగినటువంటి వ్యక్తిత్వం రామానుజుల వారిది. అందుకోసమని వీళ్ళందరికీ ఈ మంత్రం యొక్క అర్థం తెలిస్తే వీళ్ళందరూ కూడా భగవన్ మార్గంలో నడవగలుగుతారు, భగవంతుడికి ఆనందాన్ని పెంచగలుగుతారు. అలాగా భగవంతుడికి ఆనందం పెంచడానికి తగినటువంటి అవకాశం తనకి లభిస్తే తనేనా వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని పంచాలి అని అనుకుని గోపురం ఎక్కి గోష్ఠీపురంలో ఆ మంత్ర అర్థాన్ని అందరికీ కూడా ఉపదేశం చేశారు. అయితే గురువుగారి కోపం వచ్చి వారి మీద నువ్వు నరకానికి పోతావా అని వారిని శపించడానికి సిద్ధపడ్డారు ఆయన. అయితే రామానుజుల వారు భగవంతుడి ఆనందానికి కారణం తన నరకానికి పోవడం అయితే, అంటే తన నరకానికి పోవడం ద్వారా భగవంతుడికి ఆనందం కలుగుతుంది అనుకుంటే, ఎస్ నేను నరకానికైనా పోతా అని అనుకున్నారు ఆయన. దానికైనా సిద్ధపడ్డాను. అంటే ఆయనకి భగవంతుడికి ఆనందం కలిగించడం తానేవైనా పర్వాలేదు అనిపించే స్థితిలోకి వారు ఎదగలిగారు. అది ఒక పక్కన మనం చూసినప్పుడు, రెండవ పక్కన తన చుట్టూ ఉండే తన తోటి ప్రాణుల్లో కొంతమంది ప్రాణులు బాగుపడడానికి అవకాశం కలుగుతుంది అని అనుకుంటే, వాళ్ళందరికీ కూడా ఉండేటటువంటి బంధాలు తొలగి వాళ్ళందరూ కూడా హాయిగా విముక్తులై ఈ కర్మబంధాల నుంచి వాళ్ళు తరించడానికి అవకాశం కలిగితే
దానికోసం నేను ఒక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు అనుకున్నారు. అంటే వారికి ఈ ఆనందం కంటే అంతమంది ఆనందించడం అనేటటువంటిది లక్ష్యం. లోకమంతా ఆనందించగలగడం అనేది లక్ష్యం. ఆ లక్ష్యం లభించేటప్పుడు దానికంటే మిగతావన్నీ కూడా అల్పము అని అనిపిస్తాయి. ఇది మనం రామానుజుల చరిత్రలో మనం చూస్తున్నాం. అంటే జీవుల యొక్క ఆనందమా, ఈ జీవులను పొందిన భగవంతుడి యొక్క ఆనందమా? ఈ రెంటికి తను నరకానికి పోవడమే ఒకవేళ కారణం అంటే దీనివల్లనే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆనందం కలుగుతుంది అనుకుంటే నాకేం పెద్ద పర్వాలేదు అనుకున్నారు. నాకు నరకం వచ్చినా దానివల్ల కలిగేటటువంటి నష్టం ఏం లేదు. వాళ్ళు తరించారనే ఆనందమే అధికం. ఆ అధికమైన దాని ముందర మిగతావన్నీ కూడా అల్పము అని అనిపించే వారికి తన సుఖం కూడా అల్పము అని అనిపించింది. ఐ థింక్ ఎవరికైనా అంతే. ఏది మనకి లక్ష్యం? ఆత్మలక్ష్యమా, శరీరం లక్ష్యమా, లేదు శరీరానికి కలిగేటువంటి సుఖాల లక్ష్యమా, ఆత్మకు కలిగేటువంటి సుఖాల లక్ష్యమా? ఇది అక్కడ ప్రశ్న. శరీరానికి కలిగే సుఖాల లక్ష్యం అని అనుకున్నప్పుడు ఆ శారీరక సుఖాలు పొందడం కోసం దేన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు. లేదు, శరీరం కంటే కూడా శాశ్వతమైనది, ఉత్తమమైనది, విలువైనది, జ్ఞానం కలిగినది ఆత్మ కనుక ఆత్మ యొక్క జ్ఞానం వికసిస్తుంది అని అనుకున్నప్పుడు శరీరాన్ని కూడా వదలడానికి, శరీర సుఖాన్ని కూడా త్యాగం చేయడానికి, శరీరానికి కలిగేటటువంటి లాభాలకు కూడా తృణప్రాయం చేయడానికి వెనుకాడరు. భగవద్గీతలో 6వ అధ్యాయం దాకా ఆత్మని పొందడం అనేటటువంటి అన్నిటికంటే చాలా గొప్ప స్థితి. ఆత్మ సాక్షాత్కారం లేక ఆత్మావలోకనము, అదే ఆత్మ సందర్శనము అంటే తనని తాను తెలుసుకోవడం అని అంటాం కదా. ఇది చాలా గొప్పది, అది శాశ్వతమైనది, శరీరం తాత్కాలికమైనది కనుక దీనికంటే అది మనకి తగినది అని అనుకున్నప్పుడు దానికి యోగము అని పేరు పెట్టి ఆ యోగాన్ని తాను లభించడానికి చేసే సాధనకు కూడా యోగము అని పేరు పెట్టి ఇది కనుక మనకు లభించినట్లయితే ఇక మిగతావి ఏవి కూడా దాని ముందర తృణప్రాయములే అవుతాయి సుమా. దానికి ఏం పేరు పెట్టాను? ఆత్యంతికం సుఖం అని పేరు పెట్టుకున్నాడు. దానికి 6వ అధ్యాయంలో చెప్తాడు ఆయన 20 శ్లోకంలో, సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః అని 21వ శ్లోకంలో మనం అనుకున్నాం. దీనికి ఆత్యంతికం సుఖం అంటే అన్నిటికంటే మించినటువంటి సుఖం, దుఃఖం అనేటటువంటిది ఇసుమంత కూడా కలవని సుఖము, అంటే ఏమాత్రం కల్తీ లేని సుఖం అన్నమాట. అది అనుభవైక వేద్యం అని అన్నారు దాన్ని. అంటే అది మరి మాటలతోటి మనం చెప్పడానికి వీలు కానిది, అతీంద్రియం, మనసుతో కూడా ఇలాంటిది అని ఊహించడానికి కూడా వీలు కానిది. మనం అనుకున్న మనసు కూడా ఒక ఇంద్రియమే, బాహ్యేంద్రియాలకే అది అందదు, ఆంతరింద్రియమైనటువంటి మనసుకు కూడా అందదు. కేవలం బుద్ధిగ్రాహ్యం, అది జ్ఞానంతో ఇలాంటిది అంటే అనుభవిస్తే తప్ప తెలియదు అని మనం నేను చెప్పుకున్నాం కదా. అది ఎలా అంటే మరి తీపి ఎట్లాంటిది అంటే, తీపి అంటే మరి వాడు నోట్లో కాస్తంత వేస్తే ఓహో ఇలా ఉంటుందా అని చెప్పడం తప్ప అందుకంటే దాని గురించినటువంటి వివరణ మనం చేయలేము. ఒకసారి కనుక అట్లాంటిది లభిస్తే దాంట్లోంచి ఇక మళ్ళీ చలనము అనేటటువంటిది వాడు కోరుకోడు, దాంట్లోంచి వెనక్కి రావాలి అని వాడు ఆశించడు. ఇది ఆత్మస్వరూపాన్ని తెలిస్తే
గుర్తిస్తే వాడికి కలిగేటటువంటి ఒక అనుభూతి, ఒక ఆనందం ఇలా ఉంటుంది. దీని మీద మనం నిన్న 2 అనుకున్నాం. ఒకటి, వాడు దానిని అభ్యాసం చేస్తూ ఉండేటప్పుడు కలిగే ఆనందం ఒకటి. రెండోది, అభ్యాసం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వాడికి ఉండేటువంటి స్థితి ఎట్లా ఉంటుంది. ఇది 2 రకాలు. ఒకటి, అభ్యాసం చేస్తుండేటప్పుడు చుట్టూ ఏ రకమైనటువంటి ఇంకా వాడికి విచలితం కానటువంటి స్థితి ఉంటుంది కనుక వాడు ధ్యానంలో కూర్చుని ఉంటాడు, దాన్ని దర్శనం చేస్తూ ఉంటాడు, సాధన వాడు చేస్తూ ఉంటాడు కనుక అది ఎప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది, ఆనందిస్తూ ఉంటాడు. కానీ 24 అవర్స్ దాంట్లో కూర్చోలేడు కదా ఆవిడ. మళ్ళీ అప్పుడప్పుడు దాంట్లోంచి బయటకు వస్తూ ఉండాలి. శరీరం అంటూ ఉన్నప్పుడు శారీరకమైనటువంటి కొన్ని నియమాలని, కొన్ని ధర్మాలని ఆవిడ పాటిస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే మళ్ళీ ఉదయం పూట ఏ సంధ్యావందనం లాంటివో చేసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం పూట ఏదో కొంత భగవన్ నివేదితమైనటువంటి ఏదో ఒక ప్రసాదాన్ని కాస్తో కూస్తో ఏదో తను తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఏ రాత్రి పూట ఏదో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకమైనటువంటి ధర్మాలు ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిని తను పాటించాలి. కనుక యోగ అభ్యాస దశ, అందులోంచి బయటికి వచ్చినప్పటి దశ, ఇవి 2 అన్నమాట. అందులో యోగ అభ్యాస దశలో ఉండేటప్పుడు వాడికి అంతకంటే మించింది మరొకటి లేదు అని అనిపిస్తుంది. అది నిజమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపాన్ని కనుక వాడు దర్శించినట్లయితే అది ఈ సాధన ద్వారా లభిస్తుంది. అది ఎలా ఉంటుంది అనేటటువంటి చెప్పిన తర్వాత మరి అప్పుడప్పుడు యోగం నుంచి వాడు బయటకు కూడా వస్తుంటాడు కదా, అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ అనుభూతి ఒకసారి కలిగినటువంటిది బయటికి వచ్చిన తర్వాత కూడా వాడిని అనువర్తిస్తూనే ఉంటుంది, వాడు సాగుతూనే ఉంటుంది. అది ఒకసారి అయిపోవడం అనేటటువంటిది ఉందన్నమాట. అప్పుడు నేరుగా వాడికి అనుభవిస్తుంటాడు, బయటకు వచ్చిన తర్వాత దాన్ని స్మరిస్తూ ఉంటాడు, దాన్ని అదే స్మరిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ దశ ఎట్లా ఉంటుంది ఇది మనకి తెలియడం కోసమని 22, 23 శ్లోకాల్లో దాన్ని వర్ణిస్తున్నాడు శ్రీకృష్ణుడు. 6వ అధ్యాయంలో అర్జునుడికి తెలియజేస్తున్నాడు. యోగ దశలో ఉండేటప్పుడు ఎత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ, తను చేసేటువంటి సాధన చేత ఇంకా ఇతరమైన వాటిని తలవనటువంటి స్థితి, దాంట్లోనే నిరంతరము అట్లా ఉండిపోవాలనే స్థితి వాడికి ఏర్పడుతుంది. ఇది యోగ దశలో తాను ఉండేటప్పుడు. బయటకు వచ్చాడు, అప్పుడు ఎట్లా ఉంటుంది, దీని స్మరణ వాడిలో ఎట్లా ఉంటుందంటే సుఖం, అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది, దాంట్లో దుఃఖం కలవకుండా ఉంటుంది. అంతేకాదు యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితః న దుఃఖేన గురుణాపి విచాల్యతే. యం లబ్ధ్వా, వాడికి ఇది ఆ ఆనందాన్ని గురించినటువంటి వీడి స్మరణ చేసినప్పుడల్లా ఇక మిగతావి ఏమున్నాయి కనుక, మిగతా వాటిలో ఏమి సారం ఉంది కనుక ఇవన్నీ ఆ కలిగిన ఆత్మానందం ముందర ఇవన్నీ కూడా తృణప్రాయములు అని అనిపిస్తుంది. యం లబ్ధ్వా అపరం లాభం అధికం న మన్యతే తతః, దానికంటే మిగతావి ఏవి నిజానికి గొప్పవి కానే కావు అని వాడు దాన్ని గుర్తించగలుగుతాడు బయటకు వచ్చినప్పుడు అన్నమాట. దాన్నే స్మరించగలుగుతూ ఉంటాడు. మిగతావన్నీ జడ పదార్థాలు కదా. ఆత్మానందం అనేటటువంటిది అది సహజమైనటువంటి చైతన్యంతో ప్రకాశించేది, జ్ఞానంతో ప్రకాశించేది. మిగతావన్నీ నిస్సారములు. మిగతా వాటిలో దేంట్లోనూ జ్ఞానం అనేది లేదు కదా, ప్రపంచంలో దేంట్లోనూ జ్ఞానం లేదు. ఇవన్నీ కూడా అచేతనములు అని కదా మనం కనిపించేవన్నీ నిజానికి అచేతనాలే. ఈ అచేతనాలు ఎక్కడెక్కడ ఈ చైతన్యం కలిగినటువంటి ఆత్మ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి చైతన్యం కల్పిస్తూ ఉంటుంది. దాన్నే దర్శించగలిగినప్పుడు
దాని ఆనందాన్ని అనుభవించగలిగినప్పుడు మిగతా వాటి యొక్క సారరహితమైనటువంటి స్థితి వాడికి ఒకసారి అనిపించి ఇవన్నీ కూడా ఇక మనకి అవసరం లేదు అనేట్టుగా అనిపిస్తుంది అన్నమాట అండి. ధ్రువుడు అంటాడండి, భగవంతుణ్ణి తను దర్శనం చేసుకున్నాడు. ఏం కావాలయ్యా నీకు, కోరుకో అని భగవంతుడు అడిగితే, నేను బుద్ధిహీనున్నై కాచ్యం విచిన్వన్, ఓ గాజు పెంకు కోసం నేను వెతకడం ప్రారంభం చేశా. సమవాప్య రత్నం, నాకేమో ఒక అద్భుతమైనటువంటి రత్నం దొరికింది. గాజు పెంకుకి రత్నానికి ఎంత పోలిక ఉంటుందండి, ఎంత తేడా ఉంటుంది. ఇంకా నేను కోరాల్సిందంటే ఏముంది కనుక నేను గాజు పెంకు కోసం తపస్సు ప్రారంభం చేశా, రత్నాన్ని పొందాను నేను. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే, ఇంక నేను అడగాల్సిందంటూ నాకేం లేదయ్యా. ఏదో ఒక చిన్న స్థానంలో కూర్చోవాలని ఒక స్థాన అభిలాషి తపసి స్థిత, కానీ సాక్షాత్తు దేవతలకు కూడా అందని, చతుర్ముఖాదులకి కూడా అందనటువంటి నిన్ను నేను సాక్షాత్కరించుకునేటటువంటి అదృష్టాన్ని పొందానంటే ఇక నేను అడగాల్సిందంటూ ఏముందయ్యా అని అంటాడు అన్నమాట. అంటే తను ఏదో 5 రూపాయల కోసం తను తంటాలు పడుతుంటే వాడికి 5 కోట్లు చేతిలో లభిస్తే ఎంత అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందో. ఈ ఆత్మ సాక్షాత్కారం యోగాభ్యాసం వల్ల కలిగిన దాన్ని వాడు స్మరిస్తూ ఉంటే వాడికి ఆ తేడా తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీడు లోకంలో ఉండే వాటిని కూడా చూస్తుంటాడు, అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. తాను అనుభవించినటువంటిది యోగ దశలో ఆత్మని గురించి తనకు కలిగినటువంటి అనుభూతి వాడికి ఇప్పుడు మనసులో మెదులుతూ ఉంటుంది. ఇప్పుడు తేడా తెలుస్తుంది అన్నమాట వాడికి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తతః, దానికంటే ఇక మిగతావి ఏవి గొప్పవి అనిపించవు. యస్మిన్ స్థిత, ఏ ధ్యానంలో వాడు ఉండేటప్పుడు ఇతరమైనటువంటివి నా దుఃఖేన గురుణాపి విచాల్యతే, ఎంత వాడికి దుఃఖం అనేది కలిగినప్పటికీ కూడా వాడిలో చెలించడం అనేటటువంటిది ఉండదు. ఏ రకమైనటువంటి దుఃఖము కూడా వాడిని చెలింప చేయదు. ఆత్మానందాన్ని వాడు తలుచుకున్నప్పుడు, దుఃఖం అంటే ఏమిటి అసలు? ఏదో ఒకదాన్ని వీడు ఇష్టపడ్డాడు, ఇష్టపడ్డ వస్తువు వీడి నుంచి దూరమైంది. లోకంలో ఉండేటటువంటి వస్తువుల్లో మనం ఏదో ఒక మంచిది ఒక సైకిల్ కోరుకున్నాం, ఆ సైకిల్ మన దగ్గర అందకుండా ఇంకోటి ఎవడో తీసుకువెళ్ళాడు. ఒక పండు కోరుకున్నాం, ఆ పండుని మనకు అందకుండా మరొకడెవడో తీసుకువెళ్ళాడు. మనం చొక్కా తొడుక్కోవాలనుకున్నాం, ఆ చొక్కాని మరొకడెవడో తీసుకువెళ్ళాడు. మనకి ఇష్టమైన వస్తువు మరొకటి దగ్గరికి వెళ్ళింది, మరొకటితోటి ఆ వస్తువు ఉంది అని అనుకోగానే వీడికి అయ్యో నేను పొందవలసినటువంటిది నాకు లభించకపోయిందే అని మనస్సులో కలిగేటటువంటి ఒక రకమైనటువంటి చాంచల్యం, ఒక రకమైన ఉద్వేగం, దాన్ని కదా మనం దుఃఖం అంటాం. సుఖం అన్నా అంతే, నేను కోరుకున్నటువంటి వస్తువు ఒకటి నాకు లభించిందే అని మనసులో కలిగినటువంటి ఒక ఉద్వేగం, ఇది అనుకూలమైన ఉద్వేగం, ఆనందం అంటాం. దూరమైందనే కలిగినటువంటి ఉద్వేగం అని దుఃఖము అని అంటాం. అసలు వీడికి ప్రపంచంలో ఉండేవి ఏవి వీడికి అనుకూలం అని అనిపించదు. వాడికి కనుక ఆత్మని గురించినటువంటి ఆ జ్ఞానం లోపల నిలకడగా ఏర్పడగలిగితే, అంచేత ఇతరమైనవి ఏవి అయినప్పటికీ కూడా వాడికి అసలు అది దుఃఖంగానే అని అనిపించదు. వాడికి నా దుఃఖేన గురుణాపి విచాల్యతే, దేనివల్ల కూడా వాడి మానసిక ఉద్వేగం అనేటటువంటి కలగదు. తాను ఏదైతే దర్శించి లోపల ఒక అనుభూతిని పొందాడో, ఒక రకమైన ఉపరతిని వాడు పొందాడో లోపల, అది ఎప్పుడైనా కాస్త లోపల చెలిస్తోంది అంటే మాత్రం వాడు చాలా దుఃఖపడిపోతాడు. అంటే తనకు కలిగిన ఆత్మజ్ఞానంలో ఏ క్షణమైన విస్మృతి ఏర్పడితే అదే వాడికి దుఃఖాన్ని కలిగిస్తుంది తప్ప
ఇతరమైనవి ఏవి కూడా వాడికి దుఃఖాన్ని కలిగించవు. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. 22వ శ్లోకంలో ఆత్మదర్శనం, దాన్ని వాడు స్మరించినప్పుడు ఇతరమైనవి ఏవి కూడా వాడికి దుఃఖాలుగా, లాభాలుగా కనిపించవు. కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే వాడికి ఆనందాన్ని ఇస్తుంది. అది తొలగుతోంది ఏ క్షణంలోనైనా అనుకుంటే వాడికి అదే అగ్నిపర్వతాలు పేలినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే అంత గొప్ప అనుభూతిని ఆ ఆత్మ దర్శనము అనేటటువంటిది కలిగించగలుగుతుంది. అందుకు దానికోసం మనం ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు దానికోసం మనం ఎందుకు ప్రయత్నం చేయాలి, ఎందుకు సాధన చేయాలి అంటే అది ఇంత గొప్పదని తెలిస్తే కదా దానికోసం సాధన చేయబుద్ధి అవుతుంది. అందుచేత ఇది ఇంత గొప్పది కనుక మనం దానిని తప్పకుండా పొందవచ్చును అని ఒక ప్రరోచన అర్జునుడికి ఆత్మదర్శనం విషయంలో శ్రీకృష్ణుడు కలిగిస్తూ 22వ శ్లోకాన్ని ఉపదేశం చేశాడు 6వ అధ్యాయంలో. తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.